అత్తాపూర్కు చెందిన రౌడీ షీటర్ మాధవ్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ జోన్ డీసీపీ శిరీష తెలిపారు. కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శిరీష వివరాలను వెల్లడించారు. రౌడీ షీటర్ మాధవ్ తన 4 అనుచరులతో కలిసి కొత్తూరు ప్రాంతానికి వచ్చి ఒక నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవించిన అనంతరం వారి మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో అనుచరుల 4 కలిసి మాధవ్ను దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తల్లి మీనాభాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని కూడా చెప్పారు. విచారణలో మాధవ్ను అతని అనుచరులే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. అరెస్టైన 4తో పాటుగా మృతుడు మాధవ్పై కూడా పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నట్లు షాద్నగర్ జోన్ డీసీపీ శిరీష తెలిపారు. వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా జనవరి 11, 2026 శివానగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ నర్సయ్య గారు అలాంగ్ విత్ టీమ్ రష్ అయ్యి బాడీని చూసి స్టాబింగ్ జరిగింది అని గుర్తించడం జరిగింది. బియర్ బాటిల్స్తోని నైఫ్స్ అన్నీ కూడా అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో సీజ్ చేయడం జరిగింది. సో దీనికి అక్కడ అక్యూజ్డ్ అక్కడి నుంచి పారిపోయారు మర్డర్ చేసి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇమీడియట్గా మన క్రైమ్ టీమ్ అందరితోని ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యి మన లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బికాస్ అప్పుడప్పుడే జరిగింది అనేది తెలుస్తుంది అక్కడ డెడ్ బాడీ చూసి. సో ఇమీడియట్గా రష్ అయ్యి అక్యూజ్ని మన బస్ స్టాప్ దగ్గర డిసీజ్డ్ ఆటోలో వాళ్ళు పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో along with auto, all the accused were caught by inspector and team. నిన్న ఇవాళ పట్టుకోవడం జరిగింది వాళ్ళని. నిన్న మర్డర్ జరిగింది, ఇవాళ అక్యూజ్ని పట్టుకున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర అసలు ఎందుకు మర్డర్ జరిగింది అన్న మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఓవరాల్గా 4 అక్యూజ్లు ఉన్నారు. ఈ అక్యూజ్డ్ ప్లస్ డిసీజ్డ్ వీళ్ళందరూ కూడా, ఈ 4 ప్లస్ ఈ చనిపోయిన అతనందరూ కూడా ఫ్రెండ్స్. అండ్ వీళ్ళందరూ కూడా ప్రాపర్టీ అఫెండర్స్. వీళ్ళపైన చాలా కేసెస్ ఉన్నాయి. అత్తాపూర్లో, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో, చెంగోముల్, వికారాబాద్ జిల్లా చెంగోముల్ పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ డిసీజ్డ్ పైన రౌడీ షీట్ కూడా ఉన్నది. సో వీళ్ళందరూ ప్రాపర్టీ అఫెండర్స్ అండ్ ఫ్రెండ్స్ బిలాంగింగ్ టు ద సేమ్ ఏరియా అనమాట. సో వాళ్ళకి డిఫరెన్సెస్ ఎలా వచ్చాయంటే, A1 తోని మన డిసీజ్డ్కి డబ్బుల పంచాయతీ ఉంది. 1,50,000 ఓవరాల్గా విడతల వారీగా A1 అతను ఇతనికి ఇచ్చారు, ఎవరికి డిసీజ్డ్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఊరికే డిలే చేస్తున్నారు అని చెప్పి బాగా పగ పెంచుకున్నారు. అట్ ద సేమ్ టైం A2 ఉన్నారు. A2 ఇర్ఫాన్ ఏం చేశారంటే, వాళ్ళ సిస్టర్తోని ఇతను డిసీజ్డ్ మాధవ్ బిరాదర్ అలియాస్ ఆకాష్. సో ఇతను ఇర్ఫాన్ వాళ్ళ సిస్టర్తో ఇతను క్లోజ్ అవుతున్నాడు, బాగా బయట కలుస్తున్నారు అన్నట్టు అతను అనుమానం పెంచుకొని కోపం పెంచుకున్నారు ఇతని పైన. సో వీళ్ళిద్దరు కూడా ప్రిపరేషన్తో వాళ్ళని చంపేద్దాం అని అతని ఆటోలోనే మళ్ళీ ఇంకా 2 A3 A4 కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఇతన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత బియర్ తాగిపించి మత్తులో మైకంలో ఉన్నప్పుడు చంపేద్దామని ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారు అత్తాపూర్ నుంచి. వచ్చిన తర్వాత ఇక్కడ శివానగర్ కాలనీ అని ఉంది కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్లో తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎవరు ఉండరు, కొంచెం రెసిడెన్షియల్ ఏరియాకి దూరంగా ఐసోలేటెడ్ ఏరియాలో తీసుకువెళ్ళి అతన్ని ఆల్మోస్ట్ 4 బియర్ బాటిల్స్ అక్కడ ఖాళీగా ఉన్నాయి పడేసి, వీళ్ళు కూడా తాగున్నారు ఆల్రెడీ. సో విచక్షణ రహితంగా అతని పైన బియర్ బాటిల్స్ పగలగొట్టడం జరిగింది అవితోని. అండ్ నైఫ్స్తోని అన్నిటితోని కూడా అతన్ని విపరీతంగా స్టాబ్ చేశారు. సో స్పాట్ డెడ్ లాగా అక్కడ తెలుస్తుంది. సో వాళ్ళ మదర్తో ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని అండ్ PME చేయించి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్తో వీళ్ళ 4 అక్యూస్ని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇది కన్విక్షన్ వచ్చే కేసు, కన్విక్షన్ వచ్చేట్టు అన్ని ఎవిడెన్స్ కూడా దొరికినాయి. బికాస్ మా సీన్ ఆఫ్ అఫెన్స్లో క్రైమ్కి యూజ్ చేసిన వెపన్స్ కానీ అన్నీ కూడా దొరికినాయి. సో ఇక్కడ A1 వచ్చేసి మొహమ్మద్ ఓవైజ్ అని చెప్పి జస్ట్ 21 years, అండ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అని A2 19 years, నసీర్ పాషా
19 years A3, షేక్ సోహెల్ 25 years A4. సో ఇక్కడ డిసీజ్డ్ వచ్చేసి మాధవ్ బిరాదార్ అని చెప్పేసి 27 years. సో వీళ్ళందరూ కూడా ఒకటే ఏరియాకి సంబంధించిన వాళ్ళు. డెఫినెట్గా ఈ క్రైమ్ వెపన్స్, ఈ క్రైమ్ సీన్ దగ్గర మంచి అన్నీ సీజ్ చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్గా కన్విక్షన్ వచ్చేట్టు వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ లా సివియర్ పనిష్మెంట్ పడేటట్టు కొత్తూరు పోలీస్ స్టేషన్ అందరం కూడా టీం వర్క్ చేసి కన్విక్షన్ వచ్చేటట్టు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అండ్ ఛార్జ్ షీట్ అలాగే వేయడం జరుగుతుంది. మా ఫ్యూచర్ సిటీ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు సార్ కూడా స్ట్రిక్ట్గా చెప్పారు, మర్డర్ అయిందని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా ఆల్ అక్యూజ్డ్ షుడ్ బి కాట్ వితౌట్ ఎనీ డిలే అని చెప్పారు. సో సార్ ఇచ్చిన గైడెన్స్తో మోటివేషన్తో కూడా మేము ఇమీడియట్గా అన్ని టీమ్స్ డివైడ్ అయిపోయి త్రూఅవుట్ కొత్తూరు లిమిట్స్ మేము వెళ్ళడం జరిగింది. ఆల్ టీమ్స్ హ్యావ్ వర్క్ రియలీ వెల్ అండ్ రియలీ హార్డ్. అండ్ ఏసీపీ గారి గైడెన్స్తోని మా ఇన్స్పెక్టర్ గారి టీం అందరం కూడా, క్రైమ్ టీం అందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి వితిన్ నో టైం వాళ్ళని వితిన్ 1 day వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి కూడా పంపుతున్నాము.